పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. తయారీ రంగంలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా పెట్టినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఐటీ హబ్గా విశాఖను తీర్చిదిద్ది ఆ ఒక్క రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. అమరావతిని ఆర్థిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఇందులో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలు అవసరమైన సహాయ సహకారాన్ని CII అందించాలని కోరారు. ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. విస్తీర్ణంలో, ఉత్పత్తుల్లోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న పామాయిల్ సాగు రైతులు మాత్రం సరైన ధర రావడం లేదని, ఇక్కడ కాలం చెల్లిన యంత్రాలు నిర్వహణ పడకేయడమే ఇందుకు ప్రధాన కారణమని, ఇప్పటికైనా కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు. 5 ఎకరాల్లో లీజుకు తీసుకుని పక్క జిల్లాలను బట్టి పోల్చుకున్న లీజు పరంగా తీసుకుని చేస్తుంటే ఇక్కడ రేటు పరంగా చూస్తే ఎప్పుడు కట్టింగ్ అంటున్నారండి. ఎందుకంటే 1000-1500 ఎప్పుడు మార్జిన్ చూపిస్తున్నారు. పక్క జిల్లాల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రతి నెల ఫస్ట్ రేటు డిక్లేర్ చేసి ఇచ్చారండి. కానీ మనకి ఇక్కడ మా పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ఏంటంటే ఎప్పుడు నెల ఆఖరిలో వాళ్ళు ఆయిల్ రికవరీ చూసుకుని దాన్ని బట్టి రేటు వాళ్ళు ఇవ్వాలన్న రేటు ఇచ్చి రైతుల్ని చాలా ఇబ్బందికరమైన విషయం అయింది. అది రైతుల్ని ఒక దృష్టిలో పెట్టుకునే యాజమాన్యం మొత్తం అంతా కూడా ఫ్యాక్టరీలో ఏ పొరపాటు ఉందో దాన్ని సరిదిద్దవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. ఇక్కడ ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా అంటే ప్రధానంగా నవభారత్ గానీ, గోద్రేజ్ గానీ, అట్లాగే త్రిబుల్-ఎఫ్ గానీ, ఈ ఫ్యాక్టరీలు అట్లాగే రుచి సోయా గానీ ఇట్లాంటి ఫ్యాక్టరీల్లో OER చాలా ఎక్కువ వస్తా ఉంది. అంటే 20% పైగా OER వస్తా ఉన్నది. కంపెనీలకు లాభాలు వస్తా ఉన్నాయి. మరి కొత్త ప్లాంట్లు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోవడంతో ఈ పాత మిషనరీతో ఉన్న ఈ పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో రికవరీ శాతం వచ్చే పరిస్థితి కనబడట్లేదు. పైగా ఇక్కడ అవినీతి పెరిగిపోయింది. ఈ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే దాదాపు 200 కోట్ల పైగా ఖర్చు అవుతా ఉంది. అందుకు నిధుల్ని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి సలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంచెం రిలాక్స్ కాబోతున్నారు. ఈ రోజు ఆయన యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారు. కాసేపట్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. రాత్రికి విజయవాడలో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆయన విందు ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు బయలుదేరుతారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకను అక్కడే ఘనంగా జరుపుకోబోతున్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమైన వేళ అగ్రరాజ్యం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధం ఉన్నట్లు తెలిపింది. ఇరు దేశాలు భారీగా పరస్పర సుంకాలు విధించుకోవడమే కాకుండా తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలతో పాటు అయస్కాంతాల ఎగుమతులు చైనాకు, అమెరికాకు నిలిపివేసింది. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు చైనా రావాలని, తమకు ఆ అవసరం లేదన్నారు. బీజింగ్కు ఇతర దేశాలకు మధ్య తేడా లేదని, కాకపోతే చైనాపై సుంకాలు ఎక్కువని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్పై చైనా ఎక్కువగా ఆధారపడుతుందని తెలిపారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని లివిట్ వెల్లడించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో భారీగా ఈదురుగాలులు వర్షానికి దెబ్బతిన్న అరటి పంటను CCI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రైతులతో కలిసి నష్టపోయిన అరటి పంటను పరిశీలించి నష్ట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు గుర్తించి ఆదుకోవాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఒక ఎకరాకు రైతు 1 లక్ష రూపాయలు పైన నష్టపోయాడు ఇక్కడ. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఏదైతే కాంపెన్సేషన్ ఉందో నష్టపరిహారం కూడా దాన్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే వెనుకబడిన కరువు ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలు పండించే రైతులు ఇవాళ సాహసం చేసి పండిస్తా ఉన్నాడు, అప్పులు చేసి పండిస్తా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తన భవిష్యత్ అంతా దీంట్లోనే చూసుకుంటున్నాడు. ఇది వచ్చిందంటే ఓకే, లేదంటే మొత్తం ఆయన కుటుంబం అంతా కూడా నిరాశకు గురయ్యే పరిస్థితి, నిర్లిప్తత, ఇంకా ఏమాత్రం కూడా భవిష్యత్తు పైన ఆశలు వదులుకునే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేదేమంటే ఈ ఉద్యాన పంటలు మళ్లీ సాగు చేసుకోవడానికి కూడా ఏదో తాత్కాలిక సాయం చేసి వదిలిపెట్టకుండా మళ్లీ వాళ్ళు పంట పెట్టుకుని మళ్లీ కూడా వాళ్ళు నిలదొక్కునే పద్ధతిలో ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా దారి చూపాలి. ఆ రకంగా ఆర్థిక సహాయం చేయాలి.
మరి ఇక్కడ జరిగిన అంశాలపైన నేను వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ నియోజకవర్గం కాబట్టి ఆయన దృష్టికి కూడా నేను తీసుకుని వస్తాను. ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మార్కులు తక్కువగా వస్తాయని ఆపవాదు తొలగించి స్టేట్ రికార్డులు కొల్లగొట్టిన విద్యార్థులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అని విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట మంత్రి లోకేష్ సన్మానించారు. పేదరికం వల్ల ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి విద్యకు దూరం కాకుండా ఉండాలని మంత్రి లోకేష్ అలాంటి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. ఉండవల్లిలో ఆయన నివాసంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు, పథకాలు అందజేశారు. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లల వెనకాల మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వ నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. తద్వారా సోనియా, రాహుల్ పేర్లు తొలిసారి ఒక ఛార్జ్ షీట్లో నమోదయ్యాయి. ఈ మేరకు ఈ నెల 9న ఈడీ సమర్పించిన ఛార్జ్ షీట్ను పరిశీలించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకునే అంశాలపై విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కన్నెగంటు హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కా హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుంటూరు సౌజన్యంతో పోలీస్ కళ్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో పోలీసులు, హోంగార్డ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు నాయుడు, కన్నెగంటి హనుమంత్ స్పోర్ట్స్ సొసైటీ జిల్లా కార్యదర్శి డివి రత్నస్వామి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ అనంతరం సైలెంట్ హార్ట్ స్ట్రోక్ కేసులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టుల ద్వారానే వ్యాధులు తొలి దశలో గుర్తించి సరైన వైద్యం ద్వారా ఆయా వ్యాధులు నివారించవచ్చని చెప్పారు. విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే పోలీస్ సిబ్బంది దృష్టిలో ఉంచుకొని ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోజు పోలీస్ కళ్యాణ మండపం గుంటూరు ప్రాంగణంలో ఆర్కా హాస్పిటల్ మరియు కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ వారికి హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 4 విభాగాల్లో, 1 ఆంకాలజీ అంటే క్యాన్సర్ విభాగము, 2 ఆర్థోపెడిక్స్, 3 కార్డియాలజీ, 4 గైనకాలజీ. ఈ 4 విభాగాల్లోనూ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు పోలీస్ పర్సనల్కి, గుంటూరు జిల్లా మరియు పల్నాడు జిల్లా పోలీసు సిబ్బందికి, రిటైర్ అయినా కానీ సరే, వారి ఫ్యామిలీ సభ్యులకైనా సరే, వారందరికీ ఈ స్క్రీనింగ్ క్యాంప్ గురించి ముందుగా అవగాహన కలగజేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మేము ఈ క్యాంప్ పెడుతున్నాం ఈరోజు అని చెప్పి ముందు ప్రచారం చేసి ఈరోజు దీన్ని ప్రారంభం చేయటం జరిగింది. దీనికి వచ్చిన స్పందన చాలా బాగుంది. అందరూ పోలీసు సిబ్బంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మహిళలతో సహా అందరూ చక్కగా ఉపయోగించుకుంటున్నారు. మాకు ఈ ఉద్దేశం కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే పోలీస్ సిబ్బంది వారు చేసే అమూల్యమైన సేవల వల్లనే మనం ఈరోజు శాంతి భద్రతలతోటి సుఖంగా ప్రజలందరం జీవిస్తున్నాం. కాబట్టి వారికి ఏదో ఒక విధంగా మా వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో హెల్త్ పరంగా, మేము హెల్త్ ప్రొఫెషనల్స్ కాబట్టి హెల్త్ పరంగా వారికి హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆలోచనని కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ అసోసియేషన్ వారితో పంచుకొని వారి ద్వారా వారికి పోలీస్ వారితో ఉన్న కనెక్షన్స్ వల్ల స్మూత్గా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ముఖ్యంగా ఈ జబ్బులు రాకుండా నివారణ ఉపాయాలతో సహా, తర్వాత ఒకవేళ జబ్బు వారికి తెలియకుండా ఉన్నట్లయితే దాన్ని ప్రారంభ దశలో కనిపెట్టడంతో సహా దానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. అవసరం వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నా గుంటూరు పోలీస్ కళ్యాణ మండపంలో ఆర్కా హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెగా
మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబాల వ్యక్తులకు అందరికీ మెడికల్ క్యాంపులో పూర్తిగా ఆరోగ్యం గురించి చెకప్ చేసుకుని మరియు ఫార్మసీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మందులకి అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ వారి ప్రోత్సాహంతో ఆధ్వర్యంలో ఆర్కా హాస్పిటల్ వారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఈ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం కూడా జరిగింది. ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఉదారంగా దాతృత్వంతో ముందుకు వచ్చి నిర్వహించిన మన ఆర్కా హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు సహాయ సహకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.